ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న తక్కువ వర్షపాతం పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు కాకినాడలో ప్రత్యేక ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏలేరు జలాశయంలోని నీటి నిల్వలు, ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, రానున్న రోజుల్లో నీటి అవసరాలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. జిల్లా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో ప్రత్యేక సాగునీటి సలహా సంఘం సమావేశం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఇరిగేషన్ ఈఎన్సీ కె నరసింహమూర్తి, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియా, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ ఎన్ సునీల్, గోదావరి ప్రాజెక్ట్ చైర్మన్ వీరబాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెందర్ బాబు, జడ్పీ వైస్ చైర్మన్ బుర్రానుబాబు, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఎస్సీ శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు హాజరై ఖరీఫ్ సాగునీటి విడుదలపై సమీక్షించారు. ప్రధానంగా ప్రత్యామ్నాయ పరిస్థితులు ఎదురైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సరఫరా చేసే నీరు, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు పంపిణీ కొన్ని అంశాలపై అత్యంత క్షుణ్ణంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న సూపర్ ఎలనినో ప్రభావం వల్ల గత 4 నెలలుగా వర్షపాతం తగ్గుముఖం పట్టినప్పటికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ప్రత్యేక సూచనలు మరియు ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ నిర్ణయం ప్రకారం ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో మొత్తం 53,000 ఎకరాలకు, ముఖ్యంగా పిఠాపురం, పెద్దాపురం, జగంపేట నియోజకవర్గాల చివరి ఆయకట్టు భూములకు ఏలేరు జలాశయం నుంచి 1000 క్యూసెక్కుల నీటిని షెడ్యూల్ ప్రకారం విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. గోదావరి ద్వారా పురుషోత్తంపట్నం పంపుల నుంచి నీటిని ఆగ్మెంట్ చేస్తున్నప్పటికీ ఎలనినో పరిస్థితుల దృష్ట్యా నీటి లభ్యతను బట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ షెడ్యూల్ ప్రకారం నీటిని కింద స్థాయికి మళ్లించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. శివారు ప్రాంతాలకు సైతం సాగునీరు సక్రమంగా అందేలా త్వరితగతిన కాలువ పనులను పూర్తి చేయాలని, షట్టర్లను నియంత్రిస్తూ నీటి నిర్వహణను శాస్త్రీయ దృక్పథంతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం గోదావరి ద్వారా ఏ విధంగా ఉన్న నీటిని మనము ఇంకా పెంచుకోవచ్చు, అదేవిధంగా ఏ విధంగా నీటి యాజమాన్యం మనము మెరుగుగా చేసుకుంటే ఉన్న 53,000 ఎకరాలు కూడా సాగు చేయవచ్చు అనేది కూడా చర్చించడం జరిగింది. చివరిగా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం ఒక నిర్ణయం ఏంటంటే ఏదైతే మన ఏలేరు కింద ఉన్న 53,000 ఎకరాలు ఉందో వాటికి ఏలేరు జలాశయం నుంచి 1000 క్యూసెక్స్ నీళ్లు ఉన్నట్టు వరకు ఇచ్చేటట్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతు సోదరులు అందరూ కూడా వీలైన వరకు ఆరుతడి పంటలు, ఇరిగేటెడ్ క్రాప్స్, డ్రై క్రాప్స్ అనేది వేసుకోవాలని కోరడం జరిగింది. ఈ ఏదైతే 1000 క్యూసెక్స్ మనము రిలీజ్ చేస్తున్నామో వాటిని పకడ్బందీగా కింద స్థాయి ఉన్న ఆయకట్టు ఎవరైతే ఉన్నారో వారు సద్వినియోగం చేసుకునేటట్టు, వారు వినియోగం చేసుకునే షెడ్యూల్ పరంగా మిగతా సెక్షన్స్ లో కిర్లంపూడి కానీ పెద్దాపురం కానీ ఉన్న సెక్షన్స్ లో ఉన్నవారు వాడుకోవాలని కూడా ప్రజాప్రతినిధులు స్పష్టత ఇవ్వడం జరిగింది. వరి నాటుకున్న వారు దీంట్లో ఉన్న రిస్క్ ని పరిగణలో తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ చేసుకోవాలని కూడా, పంటల బీమా చేసుకోవాలని కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. సో ఏదైతే ఈ 1000 క్యూసెక్స్ నీళ్ళు మనము కింద ప్రాంతానికి వదులుతున్నామో ఇవి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 22,000 ఎకరాలతో పాటు పెద్దాపురం మరియు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ఆయకట్టు కూడా దీంట్లో కవర్ అవుతాయి. దీని ద్వారా రైతులు పండించుకునే అవకాశం ఉంటుంది. నీళ్ళు ఉన్నప్పటికీ కూడా రైతు సోదరులు అందరూ కూడా ఆలోచించి వీలైన వరకు రిస్క్ లేని ఐడి క్రాప్స్ వెళ్ళవలసిందిగా కూడా ఈ సందర్భంగా మీకు తెలియచేయడం జరుగుతున్నది. గోదావరి ద్వారా మనం ఏదైతే పురుషోత్తపట్నం పంపుల ద్వారా ఆగ్మెంట్ చేసుకుంటున్నామో ఆ గోదావరి ప్రభావం బాగుంటే ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయికి మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎల్నినో ప్రభావం వల్ల గోదావరిలో నీళ్లు తగ్గుతున్న పరిస్థితిలో డెఫినెట్ గా నీళ్లు మనము పూర్తి స్థాయిలో ఇవ్వలేని ఒక సందర్భాలు అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా దాన్ని పరిగణలో తీసుకొని పంటల బీమా తప్పనిసరిగా